చెట్లు నడకండి, ఎలా వచ్చాడు ఎలా చెట్లు నడకండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడ దేవీ సెంటర్లో మా లక్ష్మణ దగ్గరికి అలాగే విజయదుర్గ అమ్మవారికి కూడా సారేసేదో సమర్పించి మన స్వస్థంగా పోవడానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈరోజు మన అదృష్టం ద్వారపుడి ఆలయం అందరికీ తెలుసు. మన దేశంలోని ప్రసిద్ధ ఆలయాల్లో ముందుగా దర్శనటువంటి ద్వారపుడి అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకుంది. అయ్యప్ప స్వామి ఆలయం వ్యవస్థాపకుడు పూజ్యశ్రీ కనకరాజు గురుస్వామి గారు మన బోనాల జాతరలో పాల్గొని మనతో పాటు అమ్మవారి జాతరలో పాల్గొని మనతో పాటు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ అదృష్టం. నిజంగా అటువంటి గురుస్వామి గారు పొలకూరు రావడం మనతో పాటు బోనాల్లో పాల్గొనడం చాలా చాలా అదృష్టం. అందరికీ కూడా అందరి జన్మ కూడా ధన్యం. స్వామి వారికి మరి విజయదుర్గలో అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి బోనాలు సమర్పించిన వారందరూ కూడా చక్కగా వరుణమ్మ గుడిలో ఉన్నటువంటి ముగ్గురు దేవతలకు సమర్పించి త్వరగా బయటకు రావాల్సిందిగా కోరుతున్నాం. బోనాల జాతర గ్రామ దేవతలకు బోనాలు చాలా చాలా అద్భుతం, మహా అద్భుతం. మన పొలమూరు గ్రామంలోనే తొలిసారిగా జరిగినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లక్ష్మణోదర శాకాంబరి ఈ రోజు నుంచి విజయదశమి వరకు కూడా అమ్మ అనేక రూపాల్లో అవతారం జరుగుతుంది. పొలమూరు గ్రామంలో ఈ వేళ 108 కాదు ఇంకా ఎక్కువ సంఖ్యగానే అమ్మవారు వచ్చారు. రేపు దసరా వచ్చేసరికి సహస్రం 1000 మంది అమ్మతో మనం పండుగ చేసుకోవచ్చు. మరి చక్కని ఈ ఆషాఢ మాసంలో ఏకాదశి పర్వదినాల మన గ్రామం అంతా కూడా పునీతమైంది. ఎందుకంటే ఎక్కడైతే వేపాకు తాటాలతో పసుపు పారాయణతో తల్లులందరూ కూడా అమ్మవారికి నాట్య కైంకర్యం అందిస్తూ తిరుగుతుంటే ఆ గ్రామంలో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉంటాయి. ఎందుకనే పూర్వం మన ఋషులు ఎత్తులు ఆషాఢ మాసం రాగానే ఈ కార్యక్రమాలన్నీ పెట్టారు. ఈ రోజు మన గ్రామంలో విజయదుర్గ అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఎంతో భక్తి శ్రద్ధలతో మన గ్రామంలో ఉన్న స్వామి అడిగారు వీళ్ళందరూ మీ గ్రామం స్వామి గారు చెప్తే ఆయన అంతా ఆనందపడ్డారు. స్వామి శబరిమల ద్వారపరిచారు. ఆంధ్ర శబరిమలగా ద్వారపడి దగ్గర ఉంటుంది. ఇవాళ ఆంధ్ర శబరిమల నుండి మన అందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చినటువంటి గురు స్వామి గారికి పాదాలు సమర్పించుకుంటూ ఒకసారి మన అందరికీ కూడా స్వామి సర్వయ్యప్ప జయ గురుదేవ. ఈరోజు ఇంత ఘనంగా అమ్మవారి తీర్థం జరగడం చాలా గొప్ప విశేషం ఉన్నది. అందులో నన్ను మీ కమిటీ వారు ఆహ్వానించి ఇక్కడ తీసుకొచ్చి స్వామివారి అమ్మవారి దర్శనం చేయించుకున్నారు. వారికి ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఆ అమ్మవారు చల్లగా చూడాలని కోరుతుంటాను. జై గురుదేవ, జై శక్తి. భవమైన ఆరోగ్యంతో అందరూ కూడా ఉండాలని స్వామివారు మన విజయదుర్గ పీఠానికి కూడా వస్తారు. వారి కాలంలో వస్తారు. మనంతా నడుచుకుంటా త్వరగలుగుతాం.
చూడండి కాశీ నుంచి వచ్చాడా అన్నదా కాశీ వచ్చాడా కాశీ నుంచి ఈ రోజున పొలమూరు గ్రామంలో గ్రామ దేవత విగ్రహ నిర్మాణ నిమిత్తం ఇక్కడ భక్తులందరూ తీర్థం తీసుకొచ్చి స్వామివారికి నివేదన పెట్టారు. అలాగే చాలామంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇలాంటి మహాభాగ్యంలో నాకు కలిగినందుకు ఈ ఊరు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెచ్చుకుంటున్నాను. స్వామి శరణం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం తులియబాగ నదీ తీరం ఉన్నటువంటి పొలమూరి గ్రామంలో విజయదుర్గ ఓం శశి సత్సంగం విజయదుర్గ పీఠం నుండి విజయలక్ష్మీమాత గారు, వీరారెడ్డి భవానీ గారు, విజయదుర్గ సత్సంగ సభ్యులందరూ తెలంగాణ ప్రాంతంలో లష్కర్ భవనాలు ఎప్పుడో ప్రారంభమైనవి. తెలంగాణ ప్రాంతం అంతా కూడా బోనాలు చేస్తూ ఉంటారు. మన గ్రామంలో ఎప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ బహుశా మన జిల్లాలోనే జరగలేదు. బోనాల పండుగ ఆషాఢ మాసంలో విజయలక్ష్మి గారు కొంతమంది మాతలు సంకల్పంతో అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు పొలమూరు గ్రామంలో ఘనంగా జరిగింది. ఆషాఢ మాసంలో
వారాహిదేవిగా శుద్ధ పాడ్యమికి అమ్మవారు ఆవిర్భవించి దశమికి శాకంబరిగా విజయదశమి వరకు అమ్మవారు అనేక రూపాల్లో దుష్టులపై సంహారం చేస్తారు. ఈ బోనాలు పండగ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రకృతిని రక్షించాలి, ప్రకృతిలో అమ్మవారు ఉంది, తద్వారా మనందరూ ఆరోగ్యాలతో ఉండాలని వేపాకు, సలివిడ, బెల్లం పానిక ఇలా పసుపు పారాయణ పెట్టుకుని తల్లులంతా చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా మన గ్రామంలో ప్రారంభించినప్పుడు మన అయ్యప్ప స్వామి మన ఆంధ్ర రాష్ట్రానికి శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కాకుండా అటు ఒరిస్సా భారతదేశంలోనే ఒక ప్రముఖమైనటువంటి క్షేత్రంగా ద్వారపుడి క్షేత్రం వెలుసులుతుంది. ఆ క్షేత్రాన్ని కనకరాజ స్వామి వారు వ్యాపార నిమిత్తం మన ప్రాంతానికి రావటం, స్వామివారి సంకల్పంతో కనకరాజ గురు స్వామి గారు అయ్యప్ప స్వామి దేవాలయాలే కాకుండా ఇతర దేవాలయాలు నిర్మాణం చేసి దేవాలయాలు కాకుండా దేవాలయం కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు, వైద్యం, అలాగే వృద్ధాశ్రమాలు ఎన్నో కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు స్వామి. వారి రోజు మన గ్రామానికి రావటం, మన విజయదుర్గ పీఠంలో ప్రారంభమైనటువంటి యొక్క బోనాల పండుగను గ్రామంలో ఉన్నటువంటి దత్తనాగసాయి ఆనందాశ్రమంలో శ్రీ నవనాగసైత మానసాదేవికి, మన దోడలమ్మ తల్లికి, ఒనువులమ్మ తల్లికి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, అలాగే మూల వీధిలో అమ్మవారు దుర్గమ్మ గారికి, అలాగే మహాలక్ష్మి తల్లికి, జ్ఞానశక్తి సత్సంగం పూర్ణమ్మ గురుమాత గారి సత్సంగానికి, మన చిన్నపల్లమూరు గ్రామదాత మహాలక్ష్మి తల్లికి, సర్వదేవతలకి ఈ బోనాల్ని వేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇది జరగాలని స్వామివారు మనకి ఉడలమ్మ తల్లుళ్ళు ఆశీస్సిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తల్లులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆరోగ్యం మెండుగా ఉండి రానున్న రోజుల్లో మన గ్రామమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆషాఢ మాస బోనాల పండుగ జరిగేలా అమ్మవారు అందరినీ కరుణించాలని ప్రార్థిస్తూ హరిబోం. ఓం శక్తి ఓం శక్తి. ముందుగా మన విజయదుర్గా నిలయానికి ఇచ్చేసినటువంటి కనకరాజ స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామములు తెలియచేసుకుంటూ, ఈరోజు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున మన పొలమూరు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతల అందరికీ కూడా మన సత్సంగం నుంచి మనందరం కూడా బోనాలు సమర్పించాలి. ప్రతి గృహనందు కూడా అమ్మవారికి బోనం అనేది పట్టుకెళ్ళాలని మంచి సంకల్పం కలిగిందమ్మా మన విజయదుర్గా నిలయంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా. అంటే చల్లని తల్లులు, చక్కని తల్లులు అయినటువంటి అందరికీ కూడా పాడి పంటల్ని, ఐశ్వర్యాల్ని ఇచ్చి సర్వకాల సర్వవ్యవస్థలందు కూడా గ్రామ దేవతలు మనందరినీ కూడా కాపాడుతూ వస్తున్నారు. అటువంటి తల్లులకి సంవత్సరానికి ఒక్కసారి ఉత్సవం చేస్తూ ఉన్నారు. కానీ మనం కూడా సత్సంగం తరపు నుంచి మాతలందరూ కూడా, స్త్రీమూర్తులందరూ కూడా కలిసి ఒక చక్కనైనటువంటి కార్యక్రమం మేళతాళాలతో జరగాలి అని అనుకున్న ప్రతి స్త్రీమూర్తి కూడా ఈరోజు ఎంత ఎండలో కూడా తిరిగి చక్కగా అమ్మవార్లకి బోనాలు సమర్పించడం జరిగిందమ్మా. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరినీ కూడా మన పొలమూరు గ్రామ దేవతలందరూ కూడా చల్లగా చూసి కాపాడి రక్షించాలని, అలాగే త్రిశక్తి పీఠంలో ఉన్నటువంటి త్రిదేవతలు కూడా అందరినీ కూడా కాపాడి రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ ఆదిపరాశక్తికి జై భవాని. సామూహికంగా చాలా